హార్స్ రైడింగ్ కి ముందు మనం మన హార్స్ ని కంఫర్టబుల్ గా ఉంచాలి. హార్స్ ని మనం ఇలా చేయడం వల్ల అది చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఇవాళ నీకు ఒక పరీక్ష తుఫాన్. నువ్వు ఒక నకిలీ గుర్రానివా నిజమైన గుర్రానివా అని మిగతా వాళ్ళు కనిపెట్టేశారంటే ఓకే. ఒకవేళ కనిపెట్టలేదంటే నువ్వు టెస్ట్ లో పాస్ అయిపోయినట్టే. సరే ఇప్పుడు చూద్దాం. ఆహా, చాలా అద్భుతంగా ఉంది గుర్రం. నేను ఇందులో ఒక రైడ్కి వెళ్ళి రావచ్చా? ఇది నన్ను తప్ప ఎవరిని హార్స్ రైడింగ్ చేయనివ్వదు. అరే, నాకు కమాండో ట్రైనింగ్ లో ఒక గుర్రాన్ని ఎలా తీసుకువెళ్ళాలి అని మాకు నేర్పించారయ్యా. నువ్వు చూస్తూ ఉండు, నేను ఎలా హార్స్ రైడింగ్ చేస్తానని. కమాన్ హార్సే, కమాన్ రన్ హార్సీ రన్. కమాండో ట్రైనింగ్ ఫెయిల్ అయ్యింది. ఏం చేస్తున్నావు నువ్వు? శివా, కాపాడు. ఆగడం లేదు శివా. చాలు. లడ్డు సింగ్ గారు, మీకేం కాలేదు కదా? శివా, నాకేం కాలేదులే కాని ఇదిగో అయ్యా, ముందు నీ గుర్రానికి నుంచి తీసుకెళ్ళిపో. నా ఎముకలు మొత్తం ఇరిగిపోయిందయ్యా. నేను అనుకున్నట్టే అంతా జరిగింది. ఆ తర్వాత నా పని సరిగ్గా జరుగుతుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా రోబోట్ గుర్రం టెస్ట్ లో పాస్ అయిపోయింది. ఐఎమ్ రెడీ. నీ పని పూర్తయిపోతుంది. నా 10 కోట్లు ఎక్కడా? తీసుకో, ఇందులో 10 కోట్లు ఉన్నాయి. అక్కడ చూడు, ఆ బంగ్లాలోని హాల్లో ఒక లాకర్ ఉంది. అందులో స్టాంప్ సీల్ వేసిన ఒక ఫోల్డర్ ఉంటుంది. దాన్ని తీసుకురా. నేను లోపలున్న సీసీటీవీ కెమెరాస్ని పని చేయకుండా చేశాను, కానీ బయట ఉన్న కెమెరాస్ని ఏమీ చేయలేకపోయాను. కెమెరా ఎటువైపు ఉందో చూసి అది అటువైపు తిరగగానే నువ్వు లోపలికి వెళ్ళిపో. కెమెరా ఒకవైపు నుండి మరోవైపు తిరిగేటప్పుడు నువ్వు బయటకు వచ్చాయి. ఏంటి, ఓకేనా? ఓకే, థ్యాంక్స్. ఆహా, ఎంత అందంగా ఉంది గుర్రం. గాడ్స్, దాన్ని పట్టుకొని తీసుకురండి నా దగ్గరికి. చూసారా, దానిపైన ఎటువంటి దారం లేదు. నేను దాన్ని ట్రైన్ చేస్తాను, నా వశం చేసుకుంటాను, నాతో పెట్టుకుంటాను. అరే ఏంటి సార్ మీరు? హలో శివ, నేను ఒక అందమైన గుర్రాన్ని పట్టుకున్నాను. అది ఎలా ఉంటుందో వచ్చి చూస్తూనే గాని రా. కెమెరా తన రూట్ మారుతుంది. గుర్రం నుంచి బయటకు వెళ్ళడానికి ఇదే సరైన సమయం. కానీ త్వరగా నా పనిని పూర్తి చేయాలి. ఎస్, అదే ఆ లాకర్. ఇందులోనే ఆ స్టాంప్ సీల్ వేసిన ఫోల్డర్ ఉంది. లడ్డు సింగ్ గారు, మేము అసలు వెయిట్ చేయలేకపోయాం. మీ అందమైన హార్స్ ని చూడ్డానికి మేము ఇప్పుడే వచ్చేసాం. ఎక్కడుంది? రా, చూపిస్తానులే. లడ్డు సింగ్ గారు, మీరు పట్టుకున్న హార్స్ పారిపోతుంది. అదిగో అటు చూడండి. ఎంత అందంగా ఎగురుతుందో చూడు.
శివ నా గుర్రాన్ని పట్టుకో, త్వరగా పట్టుకోవయ్యా. నువ్వు నన్ను పట్టుకోలేవు చిన్నపిల్లడా. యు ఆర్ గుడ్ బట్ ఐ ఆమ్ ద బెస్ట్. వావ్, అది నిజంగా చాలా బాగా జంప్ చేసింది. అరే శివ, నువ్వు ఏం చేసావయ్యా? నా గుర్రాన్ని పట్టుకోలేదా? లడ్డు సింగ్ గారు, అది ఒక అడవి గుర్రం. గుర్రాలకి ఇలా స్వేచ్ఛగా తిరగడమే బాగా నచ్చుతుంది. దాన్ని అడవిలోనే ఉండనివ్వండి. కానీ అసలు అది ఇంత దూరం ఎలా జంప్ చేయగలిగిందో నాకు అర్థం కావట్లేదు. ఇది పాసిబుల్ కాదు, నాకు అనుమానంగా ఉంది. డాక్యుమెంట్స్ ఏమైపోయాయి? మన టాప్ సీక్రెట్ దొంగతనం చేశారు. సెక్యూరిటీ పోలీస్. లడ్డు సింగ్, నిన్ను సెక్యూరిటీ సార్. కోసమే కదా ఇక్కడ ఉంచాను. నువ్వు ఇక్కడ ఉండగా లాకర్ లోని టాప్ సీక్రెట్ ఫైల్ ఎలా కనిపించకుండా పోయింది? ఒకవేళ అది చెడ్డవాళ్ళ చేతికి చిక్కిందంటే ప్రపంచానికే పెద్ద ఆపద. డోంట్ వరీ సార్, నా దగ్గర ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయో నేను అన్నిటినీ వాడతాను. అంతేకాకుండా వాడిని త్వరగా పట్టుకుంటాను. శివ, ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే నేను పూర్తిగా నాశనం అయిపోతాను. నా ఉద్యోగం ఊడిపోతుందయ్యా. ఏదో ఒకటి చెయ్యి శివ. శివ, ఇలా చూడు. ఆ హార్స్ ఈ గోడ మీద నుంచి ఎలా జంప్ చేస్తుందో చూడు. ఎంతో ఈజీగా జంప్ చేస్తుంది. ఒక గుర్రం పరిగెత్తేటప్పుడు అటువైపు ఇటువైపు చూసి ఎటు వెళ్లాలో ఆలోచిస్తోంది. కానీ ఈ గుర్రం మాత్రం అమాంతం దూకేసింది. దూకక ముందు అసలు ఏమాత్రం ఆలోచించలేదు. మీరు ఆ విషయాన్ని గమనించారా? నాకెందుకో సందేహంగా ఉంది శివ. ఇంత ఎత్తుకి ఏ గుర్రం కూడా జంప్ చేయలేదు. శివ, మనం వెంటనే అడవికి వెళ్ళి ఆ గుర్రాన్ని వెతకాలి. ఇకపై నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. ఏంటి, అర్థమైందా? హలో అంకుల్, మీరు ఎవరో నాకు బాగా తెలుసు. మర్యాదగా దాన్ని నాకు అప్పగించండి. ఏ చిన్నపిల్లాడా, నువ్వెక్కడికి ఎలా వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఓయ్. ఓయ్. తీసుకోండి. అరే, ఆఖరికి దొరికిపోయావు నువ్వు. థ్యాంక్ యూ శివ, ఫైలు దొరికింది. వాడు ఆ గుర్రాన్ని రిమోట్ తో కంట్రోల్ చేస్తున్నాడు. అంటే అది నకిలీ గుర్రమా? ఏయ్, పిల్లడా, వదులు వదులు. అరే, అంకుల్, మీ రిమోట్ కంట్రోల్ గుర్రం కదా పూర్తి అయిపోయింది. మిగిలింది మీరు మాత్రమే అంకుల్.
దయచేసి ఆపండి, మేము ఇంకా దెబ్బలు తినలేము. దయచేసి వదిలేయండి. మీరిద్దరూ ఇక హాయిగా హార్స్ టేబుల్లోనే ఉండిపోవచ్చురా జీవితం.